భూమితోటి ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక అత్యుత్తమమైన ఇన్వెస్ట్మెంట్, భూమికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే చాలా మందికి డౌట్ రావచ్చు, 4 పొలాలు ఉంటాయి, 4 స్థలాలు ఉంటాయి, అవన్నీ మనం ఏమన్నా ఒకే రోజు తింటామా ఎందుకు అని. కానీ డబ్బులంటూ ఉన్న తర్వాత బ్యాంకులో పెట్టి ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టి ఇంట్రెస్ట్లు తీసుకోవడం కన్నా ఒక మంచి ప్రాపర్టీ కొనుక్కుంటే పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే, ఎప్పుడైనా సరే డిమాండ్ సప్లై అనే ఒక సిద్ధాంతమే ప్రపంచాన్ని నడిపిస్తుంటది. డిమాండ్ ఎక్కువ భూమికి అంటే మనుషులు పుడుతూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా ఒక వ్యక్తి భూమి మీదకి వచ్చాడు, ఒక శిశువు వచ్చింది అంటే ఆ శిశువు కోసం ఒక భూమి పుట్టదు, ఉన్న భూమినే అందరూ షేర్ చేసుకోవాలి. పైగా మన భూగోళంలో 70% నీళ్లు, 30% భూమి ఉంది. ఈ 30% భూమినే ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ పంచుకోవాలి. అందుకని భూమికి ఎప్పటికీ కూడా డిమాండ్ తగ్గదు, పెరిగేదే గాని తగ్గదు. అలాంటి డిమాండ్ ఉన్న వస్తువు మన చేతిలో